కాలమాన పరిస్థితులను అనుసరించి జీవన విధానంలో అనేక రకాల మార్పులు చేర్పులు ఉంటాయి. మన భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల జీవన విధానం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. ప్రాతకాలంలో నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు మానవుని దినచర్య ఆధ్యాత్మికతతో కూడి ఎలా ఉండాలో పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు అనేక సందర్భాల్లో వివరించాయి. ప్రస్తుత కాలంలో జీవన విధానం రకరకాల ఒత్తిళ్లతో గడుపుతున్నాము. ఈ సమస్యకు చక్కని పరిష్కారం మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఆహ్వానించడమే. మన జీవన విధానానికి ఆధ్యాత్మికత తోడైతే శక్తి, తేజస్సు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు తప్పకుండా లభ్యమవుతాయి. ఆధ్యాత్మికతతో పాటు ఆయుర్వేద శాస్త్రం చెప్పే ఆరోగ్య రహస్యాలను పాటించడం ద్వారా మనకి శుభం, లాభం, క్షేమం అన్నీ కలుగుతాయి. ఎప్పుడు నిద్ర లేవాలి? మనం నిద్ర లేవటంతోనే నిత్య జీవితం ప్రారంభమవుతుంది. దానికి ఆధ్యాత్మికత తోడైతే శక్తి, యుక్తి, భోగభాగ్యాలు, తేజస్సు, పుష్టి వంటివి వాటికవే చేకూరుతాయని మహర్షులు ఏనాడో చెప్పారు. వారి మాటలు అప్పటికీ ఇప్పటికీ ఆచరించతగినవే. సూర్యోదయంకు ముందుగా నిద్రలేవాలి. సూర్యోదయ సమయంలో నిద్రించువాడు అభినిర్ముక్తుడు అని పాతకుడిగా, సూర్యాస్తమయ సమయమందు నిద్రించువాడు అంశుమాన్ అను పాతకుడిగా శాస్త్రం. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవటం శుభం, ఆరోగ్యం అని పురాణ, ఇతిహాస, వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. భారతీయ ఆచార సాంప్రదాయాల్లో ఉదయాన్నే నిద్రలేవటం భాగ్యం కలిగిస్తుందని చెప్తారు. రామలక్ష్మణులను యాగ రక్షణకు విశ్వామిత్రుడు తన వెంట తీసుకువెళ్ళినప్పుడు కౌసల్య, సుప్రజా, రామ అంటూ ప్రాతకాలంలోనే వారిద్దరినీ మేలుకొలిపాడు. దీనివల్ల ప్రాతకాలంలో నిద్రలేవటం ఎంతో ఉత్తమమైన అలవాటుగా మనం గ్రహించాలి. ఉదయం నిద్రలేవగానే మన నిత్య జీవితం మొదలవుతుంది. ఆయురారోగ్యాలతో, బలము, తేజస్సుతో జీవిస్తూ పుణ్యం, పురుషార్థం, మోక్షం పొందడానికి మన వేద, పురాణ, ఇతిహాసాలు, మహర్షులు ఎన్నో సూక్తులను, సూత్రాలను చెప్పారు. ఇవి ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ ఆచరించదగినవి. ఇవి ఆచరిస్తే ప్రతినిత్యం శుభం, లాభం, క్షేమం కలుగుతాయి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.